వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము జీవితంలో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఆదికాండం 22వ అధ్యాయానికి ముందు ఒక భాగం అయితే 22వ అధ్యాయం తర్వాత ఒక భాగం ఉంటుంది. ఇక్కడ చెప్పాలి అంటే 21వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము జీవితంలో దేవుని యొక్క సాధారణ స్నేహాన్ని చూస్తాము. 22వ అధ్యాయం నుంచి ఎంతో గొప్ప స్నేహాన్ని మనం చూస్తాం. కారణం ఏంటంటే దేవుని మాటకు అబ్రహాము లోబడిన విధానం, చూపిన విధేయత దేవుడు కూడా ఆశ్చర్యపడేటట్లుగా చేస్తూ వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ నుంచి కోరుకునేది ఒక్కటే, అది విధేయత. ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే విధేయతకు దక్కే విజయాన్ని చూపిస్తూ ఉంటుంది. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీవు ప్రేమించే నీ ఒక్కగానొక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఒక పక్క దేవునికి బలిగా అర్పించటానికి ఎంత సమర్పణ కలిగి ఉన్నాడో, రెండవది మరలా తన కుమారుణ్ణి పొందుతాడు అన్నంత విశ్వాసం కూడా అదే రీతిగా కలిగి ఉంటూ వచ్చాడు. విశ్వాస జీవితంలో ఈ 2 విషయాలు మనము జాగ్రత్తగా బేరేజు వేసుకుంటూ సైమల్టేనియస్ గా ముందుకు వెళ్ళాలి. అంటే నువ్వు ఏదైతే కోల్పోతున్నావో అది మరలా పొందుతావు అనే విశ్వాసం నీకుండాలి. నువ్వేదైతే నష్టపోతున్నావో మరలా అది నువ్వు పొందుకుంటావు అనే గొప్ప విశ్వాసంలోకి నువ్వు రావాలి. నీ ఆత్మీయ జీవితము 22వ అధ్యాయానికి ముందు అబ్రహాముకున్న సాధారణ జీవితం సరిపోదు. 22వ అధ్యాయం నుంచి అబ్రహాము జీవితము అసాధారణమైన విశ్వాస జీవితాన్ని చూస్తున్నాం. అందుకని దేవుని కార్యాలు కూడా అసాధారణంగా ఉంటున్నాయి. నక్షత్రముల వలె నీ సంఖ్యను విస్తరింప చేస్తాను అన్న దేవుడు నిజంగానే ఇశ్రాయేలు సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తూ వచ్చాడు. ఆకాశ నక్షత్రాలను ఎలా లెక్క పెట్టలేరో ఇశ్రాయేలీలను కూడా లెక్క పెట్టడం ఎవరి వల్ల కాలేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రతిరోజు ఒకటి ఆలోచించాలి. దేవుని దగ్గర నుంచి నువ్వు ఎన్నో అడుగుతున్నావు, కానీ దేవుడు నీ దగ్గర నుంచి అడిగేది ఒకటి ఉంది. దాని గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఎప్పుడు దేవుడు నాకు ఇవ్వాలి అని అనుకుంటున్నావు, కానీ దేవునికి నేను ఏదైనా ఇస్తే బాగుండు అనే ఆలోచన నీకు ఉండట్లేదు. ఇది అసాధారణమైన విశ్వాస జీవితము. ఎల్లప్పుడూ దేవుని దగ్గర నుంచి పొందుకునే మనసే కాదు, దేవునికి ఇవ్వాలి అని ఆ మనసు నీకు వచ్చినప్పుడు నీ జీవితము ఎవరు ఊహించని విధంగా ఆశీర్వదించబడుతుంది. ఎవరు కూడా అసలు ఏమాత్రం ఎస్టిమేట్ కూడా చేయని ఉన్నత స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అది అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము జీవితంలో ఒక్కటే, అది విధేయత. విధేయత ప్లస్ విశ్వాసము ఈక్వల్ టు విస్తరణ
అదే విజయము. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వాలి అనుకుంటే నువ్వు విధేయత చూపితే చాలు. ఈరోజు ఎన్నో పనుల నిమిత్తం వెళ్తున్నావు, ఎన్నో పరీక్షలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో విషయాలు నీ వల్ల కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఓడిపోతున్నావు, తొలగిపోతున్నావు, నష్టపోతున్నావు. వీటన్నిటికీ కారణం ఏంటి అని నువ్వు ఆలోచిస్తే ఒక్కటే తెలుస్తుంది, ఎక్కడో నువ్వు దేవునికి అవిధేయత చూపించావు. ఏ విషయంలోనూ ఇంకా అవిధేయత కనపడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విధేయత చూపాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎల్లప్పుడూ చెప్పే మాట అదే. దేవునికి విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, అధికారులకు విధేయత చూపించాలి, పెద్దలకు విధేయత చూపించాలి, సేవకులకు విధేయత చూపించాలి, యజమానులకు విధేయత చూపించాలి, భార్యలు భర్తలకు విధేయత చూపించాలి. అందరూ కలిసి దేవుని కుమారునికి విధేయత చూపించాలని బైబిల్ చెప్తూ ఉంటుంది. ఇది నేను ఎక్కడ నువ్వు అవిధేయకరంగా ఉన్నావో గుర్తుపెట్టుకో. నీ ఓటమికి కారణం ఎక్కడ అవిధేయత ఉందో. చాలాసార్లు కొన్ని విషయాల్లో విధేయత చూపించి కొన్ని విషయాల్లో చూపించే అవిధేయత అనేది నీ నష్టానికి కారణమవుతుంది. చాలా మంది యవనస్తులు లోకంలో అనేకమైన వాటికి అందరికీ విధేయత చూపిస్తారు, కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు విధేయత చూపించలేరు. ఇది వారి యొక్క ఫ్యూచర్ నష్టపోవటానికి, వారి ఓటమికి కారణమని గ్రహించలేకపోతున్నారు. అంతేకాదు చాలా మంది పనివారు, దాసులు ఎందుకు వారు ఎదగలేకపోతున్నారంటే యజమానిని దూషించటము, తిట్టుకోవటమే కానీ విధేయత చూపించే అనుభవంలో వారు ఉండటం లేదు. దేవుడు కోరుకునేది నిజమైన విధేయత, సంపూర్ణ విధేయత, యథార్థమైన విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము విధేయతను మనం చూసినట్లయితే ఈ ఉదయకాలము 7 భాగాలుగా మనం చూడవచ్చు. మొట్టమొదటిది అబ్రహాము జీవితంలో ఉన్న విధేయత. అది ఎలాంటి విధేయత? అందుకని 18వ కీర్తన 44వ వచనంలో దేవుడు ఎంత ఆశతో చెప్తున్నాడు, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. ప్రియులారా, దేవుడు కోరుకునేది విధేయత. ఇలాంటి విధేయత నీకు లేకపోయినట్లయితే నువ్వెంతో నష్టపోతావు. ఏదే కాల సమయంలో విధేయతలో ఉంటున్న ఆ గొప్ప మెట్టు యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. నిజమే, ఇది నన్ను ఎందుకు నీ జీవితంలో ఈ జీవంతో కూడిన విజయం లేదంటే ఎక్కడో అవిధేయత చూపిస్తున్నావు. నీ పనిలోనో, నీ ఉద్యోగంలోనో, నీ కుటుంబంలోనో, నీ సేవలోనో ఎక్కడో ఎవరికో నువ్వు అవిధేయత చూపిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, విధేయత అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము జీవితంలో నుంచి మనం ఉదయకాలము నేర్చుకొని పొందగలిగిన 7 విజయాలు. మొట్టమొదట రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసమునకు విధేయత. ఇది మొట్టమొదటిది. అబ్రహాము విశ్వసించాడు, దేవుడు మరలా ఇస్తాడని, మరలా తన కుమారునితో తిరిగి వస్తానని విశ్వసించాడు. కాబట్టి ఇది విశ్వాసానికి విధేయతగా చూస్తున్నాము. రెండవది చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సత్యమునకు విధేయత. ఆ సత్యమే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పిన మాట ఎప్పుడు తప్పడు. ఎందుకంటే అబ్రహాముకు ముందే చెప్పాడు, నీ సంతానాన్ని నేను విస్తరింపు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఎందుకు నా కుమారుని ఆయన బలిగా తీసుకుంటాడు, నాకు ఇస్తాలే అనే సత్యాన్ని అబ్రహాము గ్రహించి ఆ సత్యానికి విధేయత చూపించాడు. ఇది నువ్వు కూడా దేవుడు నీకు ఇచ్చింది తీసుకున్నాడు అంటే మరలా నీకు ఇస్తాడు అనేది సత్యము. పోగొట్టుకున్నావంటే అది దొరుకుతుంది అనేది సత్యము. నష్టపోయావంటే మరలా లాభం పొందుతావనేది సత్యము. ఇది మూడవది. నాలుగవదిగా 1 పేతురు 2:8, వాక్యమునకు
అవిధేయులైపోయారు చాలా మంది. కానీ ఇక్కడ విధేయత కావాలి. అందుకని ఇది మూడవదిగా చూస్తున్నాం. విశ్వాసానికి విధేయత, సత్యమునకు విధేయత, వాక్యమునకు విధేయత. నాలుగవ మాట మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 26:19 ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి, నాలుగవది దర్శనమునకు నువ్వు విధేయత చూపించాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారి జీవితంలో ఈ దర్శనానికి ఆయన విధేయత చూపించి ఎంత గొప్ప సేవ చేశాడో మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు ఆ దర్శనానికి విధేయత చూపించి ఎంత గొప్ప సువార్తను ప్రకటించి సంఘాలు కట్టాడో మనకు తెలుసు. దేవుడు కూడా నీకు ఒక దర్శనం, విజన్ ఇచ్చాడు. దాన్ని పక్కన పెట్టేసి దాన్ని వాయిదా వేస్తూ నువ్వు ఎంతగానో అవిధేయత చూపిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో విజయం ఊహిస్తుందే కానీ పొందలేకపోతున్నావు. విజయం దగ్గర దాకా వస్తుంది కానీ ఓడిపోతున్నావు. ఇది నేను దర్శనానికి నువ్వు విధేయత చూపించాలి. ఐదవ మాట చూస్తే 1 పేతురు 1:2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. ఐదవది ఆత్మకు విధేయత చూపించాలి. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతాడు, నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఈ ఆత్మకే నీ విధేయత చూపించాలి. కానీ ఈ లోక సంబంధంగా నిన్ను ప్రేరేపించే ఆత్మ, నిన్ను బాధపరిచే ఆత్మ, దురాత్మ, ఇలాంటి ఆత్మకు నువ్వు విధేయత చూపించకూడదు. దేవుని ఆత్మకు విధేయత చూపించాలి. ఇది ఐదవదిగా చూస్తున్నాం. ఆరవ మాట చూస్తే ఇర్మియా గ్రంథం 42:6 చివరి మాట, యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులగుదము. ప్రియులారా, ఆరవది ఆయన మాటకు మనం విధేయత చూపించాలి. దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు, అనేక సందర్భాల ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు విధేయత చూపించట్లేదు? ఆయన మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు నువ్వు ఎంతగానో దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇది ఆరవదిగా చూస్తున్నాం. ఏడవది చివరి మాట చూస్తే 2 కొరింథీ 9:13 ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేత. ఏడవది చివరి మాట, సువార్తకు విధేయత చూపించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ప్రభు నెరగని స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీ పాపంలోనే జీవిస్తున్నావేమో, పాపములో ఆనందిస్తున్నావు. ఆ పాపం వలన వచ్చే శిక్ష అది ఎంత భయంకరమైనదో ఇప్పుడు దాని వేడి మాత్రమే చూస్తున్నావు. దాని పరిణామము ఎంతో ఘోరంగా ఉంటుంది. ప్రభువు రోజు నీతో మాట్లాడుతున్నాడు. సువార్త నీకు వినపడుతుంది. నువ్వు విధేయత చూపించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుతావు. 7 విధేయతలు అబ్రహాము జీవితంలో మనం చూస్తూ వచ్చాము. అందుకని 2 కొరింథీ 10:6 మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు అంటాడు. ప్రియులారా, ఈ 7 విధేయత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా నీ జీవితంలో ఓడిపోతున్నావంటే ఒక్కటే, నువ్వు ఇంకా ఏదో అవిధేయతలో ఉంటున్నావు. ఈ ఉదయకాలము దేవునికి విధేయత చూపు, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అలాగే అనేక పత్రికల్లో పౌలు యొక్క విధేయతను మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఫిలిప్పీ 2:8 యేసు ప్రభు ఎంత సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడో మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు హెబ్రీ 4:11 అనేకమైన ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత వలనే పడిపోయారు. ఈ రోజున విధేయత చూపించు, నీ జీవితం మారిపోతుంది. ముగింపులో హెబ్రీలకు రాసిన పత్రిక 5:8 యేసు ప్రభు గురించి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈ దినాన నీకు వచ్చే శ్రమలు, పరీక్షలు, కష్టాలు నీకు విధేయత అనే పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఈ ఉదయకాలం 7 విధేయత నువ్వు చూపించగలిగినప్పుడు గొప్ప విజయాన్ని నువ్వు పొందుతావు. విశ్వాసమునకు కలిగే విజయము, విధేయతకు కలిగే విస్తరణ ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో దేవుడు ఉదయం ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. నీ విధేయత అనేది నిన్ను విజయానికి నడిపిస్తుంది. ఇంకా ఎక్కడ అవిధేయత ఉందో ఇప్పుడే సరి చేసుకో, అవిధేయతను తొలగించుకో, ప్రభువుకు విధేయుడిగా జీవించు. విజయం అనేది ఇప్పుడే నీ జీవితంలో
ప్రారంభమవుతుంది. విజయ శబ్దాన్ని నువ్వు ఈ రోజే నీ చెవులతో వినగలవు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇచ్చి ఇలాంటి సంపూర్ణ విధేయతలో నీ జీవితాన్ని నడిపించాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయం వేకువ వాక్యం వేకప్ వర్డ్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. విధేయతకు కలిగే విజయాన్ని అబ్రహాం జీవితంలో మేము చూస్తూ వచ్చాం. ఈ విధేయత అనేది ఎంతగా తనను విస్తరింప చేస్తూ వచ్చిందో, పోగొట్టుకున్నది తిరిగి ఎలా పొందుకున్నాడో, రెండంతలుగా దీవించబడుతూ వచ్చాడో ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ అవిధేయత వలన పడిపోయి నష్టపోయి ఏదైతే కోల్పోయి దుఃఖపడుతున్నారో ఇప్పుడే విధేయత అనుభవంలోకి వారిని నడిపించి సంపూర్ణ విధేయత కనపరిచి సంపూర్ణ విజయాన్ని పొందుకునేలాగిన మీరు సహాయపడమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి. ఏ బలహీనత లేకుండా మీరే బలపరచండి. అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న వారిని మీ చేయి ఇప్పుడే వారి మీద ఉంచి ఆదరించండి. ప్రభువా, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఈ దినాన వారి పనులు, ప్రయత్నాలు, పరీక్షలు, ప్రయాణాలు, ప్రణాళికలు, ప్రార్థనలు అన్ని సఫలము చేయమని మా ప్రభువును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి విధేయతలో నడిపించి విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము ఇది దైవ వాక్యము.